హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గనీ ఎక్స్ట్రీమ్. ఈరోజు మనం ముంబాయిలోని ప్రభావిత ప్రాంతంలో ఉన్న సిద్ధి వినాయక దేవాలయం దగ్గర ఉన్నాం. ఈ దేవాలయంలో ప్రధాన దైవం వినాయకుడు. ఈ దేవాలయం 1801 సంవత్సరంలో నిర్మించారు. ఈ దేవాలయం ముంబైలోని అత్యంత ఐశ్వర్యవంతమైన దేవాలయాల్లో ఒకటి. ఈ దేవాలయానికి నిత్యం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఒక్క మంగళవారం రోజే సుమారు 80,000 మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శిస్తుంటారు. ఈ దేవాలయంలోని పిల్లలు కలగని మహిళలు దర్శిస్తే పిల్లలు కలుగుతారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలోనే 125 కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం హుండీ ఆదాయం 10 కోట్లకు పైగానే వస్తుంది. 1801 సంవత్సరంలో చిన్న ఆలయంగా ప్రారంభమైన ఈ గుడి కాలక్రమంలో 6 అంతస్తులతో నిర్మించారు. స్వామివారిని దర్శించుకుందాం రండి. ఎదురుగా ధ్వజస్తంభం. ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. గుడి లోపల చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ దేవాలయం ముంబైలోని అత్యంత ఐశ్వర్యవంతమైన దేవాలయాల్లో ఒకటి. ముంబైలో ప్రముఖులు ఈ దేవాలయాన్ని ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో వినాయకుని ఎత్తు 2.6 అడుగులు. వినాయకుని తొండము కుడివైపునకు తిరిగి ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. ఒక చేతిలో కమలం, మరో చేతిలో గొడ్డలి, ఒక చేతిలో తావలం, ఒక చేతిలో కుడుములున్న పాత్రలు ఉంటాయి. లోపల బంగారు తాపడంతో చేయించారు. ఇలానే మరో వీడియోతో మరో చోట మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.